నాకు ఈ పెళ్లి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఉంది బ్రదర్స్. ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలు క్లోజ్ అవ్వడానికి ట్రూత్ ఆర్ డేర్ ఆడే ఉంటారుగా. ఆఫ్ కోర్స్. ఎక్సైట్ అవుతున్నావు కావు చెప్పండి సార్. అట్లాంటి ఆట మళ్ళీ ఆడుకుందాం. రెడీ సార్, రెడీ. అంటే పాత రోజులు అంటే ఇప్పుడేం పెద్ద పేకట్లేదని కాదు కానీ మనం ఇప్పుడు ట్రూత్ అయింది అనుకో మా మ్యాటర్ బట్టలిపోయాను. ఎక్సైటెడ్ గా సార్ తను ఆడతాడు సార్. సార్ శర్వ ఆడతాడు, చాలా బాగా ఆడతాడు సార్. వావ్ అన్నావు కదా బాబు ఇందాక. నీకోసమే. కాదు కాదు ఆడండి ఇద్దరు, 6 ప్యాక్ కదా. ఇప్పండి కలములు. దీనికి పేరు ఒకటి ఉంది, స్ట్రిప్ ఇఫ్ ఇట్స్ ట్రూ. పదండి ఎంత మాట్లాడుకుందాం పదండి. పైన కొన్ని బ్రేకింగ్ హెడ్లైన్స్ వస్తాయి, అవి ఎలా జరిగినాయో ఎక్స్ప్లెయిన్ చేసి బట్టలిపోయాను. అంటే ఏదో ఒకటి ఇప్పచ్చు కదా సార్. నా బట్టలే లోపల ఉంటాయిగా, ఏవో ఉంటాయిగా. ఆడియన్స్ రెడీనా? మీరెందుకు హ్యాపీగా ఉండరు, బాగానే ఉంటారు. ఫస్ట్ హెడ్లైన్ ప్లీజ్. కాయర్వానికి పెడతా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన హీరో కదేంటి? కంటిన్యూస్ 2 షూటింగ్లు, మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి జరుగుతుంది సార్. 12 వరకు చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 6 నుంచి ఇంకో షూటింగ్ ఉంది. 12 తర్వాత డైరెక్టర్ వచ్చి ఇంకొక హాఫ్ అన్ అవర్ సార్, ఒక 45 minutes కొట్టేస్తాం, హాఫ్ అన్ అవర్ ట్రై చేస్తాం సార్. మన సినిమా భాషలో 45 minutes అంటే ఒక 1-2 hours అంటే 2-3 అవుతుంది. మళ్ళీ వెళ్ళి పడుకునేసరికి 6 అవుతుంది అని చెప్పి ఇప్పుడే క్యారవాన్ వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను సార్. పాపం ఎవరైనా ఎందుకులే సార్. మ్యూజిక్. కోటి ఇప్పమ్మా. ఈ వాచ్ నాది, నా వాచ్కి వాచ్ బదులు కోటి ఇప్పమ్మా. ఇదేంటి ఎన్ని వద్దులే, ఎక్కడెక్కడ పెడుతున్నావు తెలియదు కదా, అది నాకు అనవసరం. నెక్స్ట్ క్వశ్చన్. చెక్ బౌన్స్ కేసు వేసిన నటుడు. ఎత్తాలి తమ్ముడు. ఇక తప్పదు, స్ట్రిప్ చేయాల్సిందే, కోటిప్పాల్సిందే. ఇంకా సినిమాలు రావురా, ఇంకా సినిమాలు తీరు. అందుకే అసలు అందరి హృదయాలను దోచుకున్న నటుడు. ఆల్రెడీ సెటిల్డ్ కదా, మా భయపడకు. దానికి భయం లేదు సార్. ఎందుకు అనవసరంగా చెప్పేసి పేర్లు ఎందుకని. చెక్ కట్ చెప్పమ్మా. మన షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రేమతో నమ్మకంతో చెప్పాను సార్ డబ్బింగ్. సినిమా రిలీజ్ అయింది, వాళ్ళకేం నష్టం రాలా. తర్వాత ఫోన్లు ఎత్తడం మానేశారు, ఆ కోపం మీద చేశారు. చెక్ ఏమో షోయబ్ అఖ్తర్ బౌన్సర్ అయింది. అదే అంటే ప్రేమతో నమ్మకంతో చేస్తాం కదా సార్. నేను అభిమానంతో ఆప్యాయతతో ఎగ్గొట్టారు అంతే. వాళ్ళు అది చేశారు, నాకు బాధ వచ్చింది అంతే. ఇప్పుడైతే బట్టలిపోయామా తప్పదు సార్. ఇప్పుడు నేను టైమ్ టు స్ట్రిప్. ఏంటి టైం టు సార్? ఐఎమ్ స్ట్రిప్పింగ్ మై కార్డ్. బట్టలిపో. కోటు